హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. ఈరోజు ఈ వీడియోలో నేను రొట్టెల పండగ గురించి చెప్పబోతున్నాను. దానికి చాలా ప్రత్యేకత ఉందండి. ఈరోజేనండి స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి 5 days జరుగుతుంది. ఫస్ట్ డేనే మీకోసం మీరు చూడాలా, మీకు చూపించాలని ఫస్ట్ డేనే వెళ్ళి నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి మీతోటి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయంటండి. చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారండి. చాలా బాగా ఫుల్ రష్ ఉందండి. చాలా ఫేమస్ అండి ఇది. నెల్లూరులో రొట్టెల పండగ అనేది చాలా ఫేమస్ అండి. ఒక్కసారి వెళ్ళి చూద్దాము, మీకు కూడా షేర్ చేద్దాము ఈ వీడియో అని చెప్పి నేను వెళ్ళి చూశానండి. చాలా ఫుల్ ఉన్నారండి జనాలు. స్వర్ణాల చెరువులో ఈ రొట్టెల పండగ అనేది జరుగుతుందండి. 5 రోజుల పాటు జరుగుతుందండి ఈ పండగ. దీనికోసం ఈ పండగ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారండి. చాలా ఫుల్ ఉన్నారండి జనాలు. స్వర్ణాల చెరువులో పవిత్ర నీళ్లు తలపై చల్లుకొని రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తులకు ఎంతో నమ్మకం అండి. ఈ రొట్టెల పండగ విశిష్టత, చాలా విశిష్టత ఉందండి దీనికి. ఈ విశిష్టత అంత గురించి నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. 5 రోజుల పాటు ఈ రొట్టెల పండుగ జరుగుతుందండి. సుమారు 12 లక్షల మంది ఈ పండుగలో పాల్గొంటారండి. ఈ రొట్టెల పండుగను హిందువులు, ముస్లింలు కలిసి నిర్వహించుకోవడమేనండి ఈ పండుగ యొక్క విశిష్టత. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ రొట్టెల పండుగకి ఎంతో విశిష్టత ఉంది. పేరుకు ఇది ముస్లింల పండుగ అయినప్పటికీ అన్ని మతాల వారు ఇందులో పాల్గొంటారు. ఇక్కడ రొట్టెలు పట్టుకున్నా కోరిన కోరికలు తీరుతాయని భక్తులు ఎంతగానో నమ్ముతారండి. రొట్టెల పండుగ కోసం స్వర్ణాల చెరువును అందంగా ముస్తాబు చేశారు. ఇక్కడికి వచ్చే భక్తులు వివిధ రకాల రొట్టెలను తీసుకొస్తారు. స్వర్ణాల చెరువులో పవిత్ర జలాలను తలపై చల్లుకొని ఒకరికొకరు రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. మనసులో కోరికలు కోరుకొని రొట్టెని ఇచ్చి పుచ్చుకుంటే అవి నెరవేరుతాయని ఎంతగానో నమ్ముతారండి. ఇక్కడ వచ్చేసరికి మేము వెళ్ళాం కదండి. ఇక్కడ వచ్చేసరికి సపరేట్గా వివాహ రొట్టె ఉంటుంది, విద్యా రొట్టె ఉంటుంది, సంతాన రొట్టె ఉంటుంది, సౌభాగ్య రొట్టె ఉంటుంది, చదువు రొట్టె ఉంటుంది. అన్నీ సపరేట్గా ఉంటాయండి. మనం ఏది కావాలంటే అక్కడికి పోయేసి మనం ఆ రొట్టె తీసుకొని రావచ్చండి. అది ఎలా అంటే మనం ఒక రొట్టె ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళామనుకోండి, ఆ రొట్టె తీసుకుంటాము. మనం వేరే వాళ్ళకి కోరిక నెరవేరితే వాళ్ళు వదిలేస్తారు. వదిలేసే టైంలో మనం వెళ్ళి మనకు కావాలని మనం తీసుకుంటాం. మనకు ఆ కోరిక నెరవేరిందంటే మనం నెక్స్ట్ ఇయర్ ఒక 2 రొట్టెలు తీసుకొని వెళ్ళి అక్కడ వదలాలండి. వదలడమైనా చెయ్యొచ్చు, లేకుంటే ఎవరికైనా కావాలంటే మనం ఇవ్వచ్చండి. కొంతమంది ఇచ్చి పుచ్చుకుంటారండి. వాళ్ళకి చదువు రొట్టె కావాలనుకో, మనకు ఆరోగ్య రొట్టె కావాలనుకో, వాళ్ళకి చదువు రొట్టె, మనకు ఆరోగ్యం రొట్టె, అట్లా ఇచ్చి పుచ్చుకుంటారు. కొంతమంది అయితే నీళ్ళలో వదిలేస్తారు. కొంతమంది ఎవరికైనా కావాలంటే ఇస్తారు. అలా జరుగుతుందండి ఇక్కడ. ఫస్ట్ టైం అండి మేము కూడా వెళ్ళడము. ఇక్కడ మా బామ్మ చెప్పిందండి, ఇక్కడ బాగా జరుగుతుంది, తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి అని అనిందండి. అందుకోసమని ఒకసారి చూద్దామని వెళ్ళామండి. చాలా జనాలు ఉన్నారండి, ఫుల్ జనాలు ఉన్నారు. సపరేట్గా రొట్టెలు ఉంటాయండి. మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి. కానీ ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం అయితే అందరిలో ఉందండి. ఈ జనాల్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. నమ్మకం లేకపోతే ఇంత జనాలు ఉండరు కదండి. చాలా బాగుందండి. చాలా అన్ని చదువు రొట్టె ఉంది, ఉద్యోగం రొట్టె ఉంది, విదేశాల రొట్టె ఉంది. విదేశాలకు వెళ్ళాలని కోరుకున్నా కూడా మీరు ఆ రొట్టె తీసుకొని వచ్చి తింటే మనకి నమ్మకం ఉండి మనకి జరిగితే మళ్ళీ మనం వెళ్ళాలండి. వెళ్ళి 2 రొట్టెలు వదలాలండి. అదేనండి దీనికి రొట్టెల పండగ యొక్క స్పెషాలిటీ అయితే ఇదేనండి. ఇంతకు ముందు అయితే అన్నీ ఇంకా చాలా రకాల రొట్టెలు ఉండేవండి. మనం రొట్టె తీసుకుంటాం కదా, మన మీద వాళ్ళు చల్లుతారండి నీళ్ళు, మనం వాళ్ళ మీద చల్లాలి. అలాంటి మొదట్లో అయితే 3 రోజులు ఉండేదండి. కానీ ఎక్కువ మంది భక్తులు వస్తున్నారని ఇప్పుడు మార్చారండి. 5 daysకి మార్చారు. ఎంతోమంది వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ రొట్టెల పండుగలో పాల్గొంటారండి. ఈ రొట్టెల పండుగ అనేది 1930లో స్టార్ట్ అయిందండి. అది ఫస్ట్ 1 day జరిగేదండి, తర్వాత 3 days, తర్వాత 5 daysకి మారిందండి. ఇంకెందుకండి ఆలస్యం, ఇంకా 4 days ఉందండి. తప్పకుండా రొట్టెల పండుగ రండి, మీ కోరిక నెరవేర్చుకోండి. ఎలా ఉందో ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకోసమేనండి ఈ వీడియో నేను షేర్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి.